రెండున్నర ఏళ్ల క్రితం రష్యా వాళ్ళ వ్యవహారము, ఉక్రెయిన్ వాళ్ళ వ్యవహారము, ఉక్రెయిన్ రెచ్చగొడుతూ ఉండటం, రష్యా ఆన్సర్ చెప్తూ ఉండటం, వీటికి సంబంధించి నేను వీడియోలు పోస్ట్ చేసేవాడిని. నేను దాదాపుగా చాలా ఏళ్ల నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ని ఎక్కువగానే ఇస్తుంటాను. స్టేట్వి ఒక రకంగా చెప్పాలంటే 30% ఉంటే 70% ఇవే ఉంటాయి. అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమయ్యాక అర్థమైంది నేను చెప్తున్నది కరెక్టేనా. అప్పుడు చాలామంది బాగా ఫాలో అయ్యారు. ఇంటర్నేషనల్ ఈవెన్ ఇజ్రాయెల్ వార్ అప్పుడు కూడా ముందు పట్టించుకోలేదు, కానీ నేను చెప్పిన తర్వాత ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్ళీ రోజు ఆ యుద్ధం నడుస్తూ ఉంది కాబట్టి రొటీన్ అయిపోయింది. నేనైతే ఆ వార్తలు ఎప్పటికప్పుడు సమాచారం అందించే విషయంలో ఏమీ ఆగట్లేదు, కంటిన్యూ చేస్తున్నా. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 2 ఏళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. 2 సంవత్సరాలు గడిచింది కరెక్ట్గా. ఈ 2 ఏళ్లలో తను చేసినటువంటి అటాక్స్, దానివల్ల ధ్వంసమైనటువంటి అమెరికా వాళ్ళ, ఫ్రాన్స్ వాళ్ళ, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి వెరైటీసు, వాళ్ళ వాహనాలు, వాళ్ళ మిస్సైల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ధ్వంసమైనటువంటివి ఉన్నాయో వాటన్నిటి కలిపి ఒక ఎగ్జిబిషన్ పెట్టింది రష్యా. తద్వారా ప్రపంచ దేశాన్ని నేను జయించానన్నటువంటి సంకేతాన్ని తన దేశ ప్రజలకి, ప్రపంచానికి ఇస్తుంది. ద రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ రిలీజ్డ్ ఏ వీడియో ఆఫ్ ఇట్స్ సోల్జర్స్ షోయింగ్ ఆఫ్ వార్ ట్రోఫీస్ from captured Avdiivka. It said that the Ukrainian forces panicked and abandoned several grenade launchers, including the ones made by the US, Kalashnikov rifles, Italian ammunition, Baba Yaga drone, Starlink system. The video comes as Russia claimed to have advanced in East Ukraine. It said that its forces captured Pobeda village in Donetsk, a claim contested by the ఉక్రెయిన్ ఆర్మీ. ఇక్కడ కొత్తగా ఇంకొక ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు, పొబేడా అనేటువంటి గ్రామాన్ని. అలాగే అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఆయుధాలు కూడా వదిలేసి పారిపోయినటువంటి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఉక్రెయిన్ సైన్యం దృశ్యాలను ఇప్పుడు ఇచ్చి, వారు రోజు రోజుకి పోయే కొద్దీ మేము గెలుస్తున్నాం, వాడు ఓడిపోతున్నాడు అన్నటువంటి దాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది రష్యా.